వెల్కమ్ టు డే 13 ఆఫ్ 15 డేస్ సిరీస్. ఈరోజు మనం హెచ్‌టిటిపి అంటే ఏంటి? హెచ్‌టిటిపిఎస్ అంటే ఏంటి? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది? అని మొత్తం చూద్దాం. హెచ్‌టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఇదేంటంటే సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. దేనికి ఒక క్లయింట్ నుంచి ఒక సర్వర్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి, కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇవి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. ఇప్పుడు హెచ్‌టిటిపిఎస్ అంటే ఏంటంటే సేమ్ హెచ్‌టిటిపినే కానీ ఇది కొంచెం సెక్యూర్‌గా ఉంటుందన్నమాట. హెచ్‌టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సెక్యూర్ అని యాడ్ అయింది కదా! దీనికి సెక్యూరిటీ యాడ్ అవుతుందన్నమాట. ఇంతే డిఫరెన్స్. ఇప్పుడు ఇది ఎప్పుడు ఏది వాడాలో చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్‌కి ఫోన్‌పే చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు 500 సెండ్ చేస్తున్నారనుకోండి. 500 క్లిక్ చేసి 900 చేసి పంపేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే మీ ఫోన్‌పే యాప్ అనేది క్లయింట్ లాగా వర్క్ చేస్తుంది. ఈ క్లయింట్ అనేది ఆ యూఆర్ఎల్‌తో రిక్వెస్ట్ పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది బ్యాంక్ వాళ్ళ సర్వర్ ఉంటుంది కదా! అక్కడికి వెళ్తుంది. అక్కడ పేమెంట్ మొత్తం అయిపోయి మళ్ళీ సక్సెస్ అని మనకి రిటర్న్‌లో వస్తుందన్నమాట. కానీ మనం ఇక్కడ హెచ్‌టిటిపి అనేది వాడామనుకోండి, క్లయింట్ నుంచి సర్వర్‌కి డేటా వెళ్ళేటప్పుడు మధ్యలో హ్యాకర్స్ ఉంటారు కదా! వాళ్ళు మన డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఇది సెక్యూర్ కాదు కాబట్టి హెచ్‌టిటిపి అంటే. హ్యాకర్ మన డీటెయిల్స్ మొత్తం చూడొచ్చు. మన పిన్ చూడొచ్చు. అవన్నీ డీటెయిల్స్ సెక్యూరిటీ డీటెయిల్స్ మొత్తం చూడొచ్చు. అందుకు మనం ఇలాంటి వాటన్నిటికి హెచ్‌టిటిపిఎస్ అనేది వాడతాం. మీకు ఇంకా డీటెయిల్‌గా ఎగ్జాంపుల్స్ కావాలంటే మా టెలిగ్రామ్ కమ్యూనిటీ జాయిన్ అయిపోండి. అక్కడ మొత్తం పీడీఎఫ్ డీటెయిల్‌గా అప్‌లోడ్ చేస్తాను.